రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టెన్షన్ ఏంటంటే కేసీఆర్ బస్సు యాత్ర పెడితే జనాల్లోకి పోతాడు, జనాల్లో తిరుగుతాడు. కేసీఆర్ను జనాలు చూసి చాలా మంది కేసీఆర్ను మెచ్చుకుంటారు. అట్లనే సార్ మీ పరిపాలనే బాగుంది. ఇంకోటి జనాలు మంచో చెడో రేవంత్ రెడ్డి గెలిచిన కాంచెలు మా ఊరికి రాలే కానీ కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ మా కాన్స్టిట్యున్సీలో తిరిగిండు, మా సమస్యలని కేసీఆర్ తెలుసుకుంటున్నాడు, మా బాధలను కేసీఆర్ తెలుసుకుంటున్నాడు. కేసీఆర్ అభివృద్ధి కేసీఆర్ చూసి కూడా మురిసిపోతాడు కదా. డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇచ్చినాయో, రోడ్లు వేయించినాయో, పోల్ వేయించినాయో, గ్రామ పంచాయతీలు కట్టించినాయో, హాస్పిటల్ కట్టించినాయో, స్కూల్ కట్టించినాయో కేసీఆర్ కూడా చూసి మురిసిపోతాడు. కేసీఆర్ కూడా అవి చూపిస్తాడు. గది మనమే కట్టినాం, గా డబుల్ బెడ్రూమ్ మనమే ఇచ్చినాం, ఈ రోడ్డు మనమే తెచ్చినాం, గా వాటర్ ప్లాంట్ మనమే తెచ్చినాం, గా బోరింగ్ నేనే వేయించిన, లేకపోతే వాటరు అదేంది ఆ నల్లాలు నేనే పెట్టించిన, మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయని కేసీఆర్ కూడా చెప్పుకుంటాడు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి పరిశాన్ అవుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. కేసీఆర్ ఏమో భారీ బహిరంగ సభలు పెడదామని ఫస్ట్ ప్లానింగ్, కానీ సభలు పెడితే వర్కౌట్ కాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా సభలు పెడతాడు కేసీఆర్ పెట్టిన తర్వాత. కాబట్టి డైరెక్ట్ బస్సు యాత్ర. రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు యాత్రలు చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరిగితే జనాలు పొట్టు తిడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి అంత సాహసం చేయకపోవచ్చు, కానీ కేసీఆర్ గ్రౌండ్లో తిరగబోతున్నాడు. ప్రధానంగా కేసీఆర్ వడ్ల పైన ఫోకస్ పెట్టిండు, ధాన్యం కొనుగోలు విషయంలో ఫోకస్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధాన్యం ఎందుకు కొంటలేడు? మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేట్ అయినా సరే ధాన్యం కొనేది. నేను ఇంతకుముందు ఒక వీడియో చూసిన, ఒక అన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసిండు. ఫస్ట్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి లారీ, గవర్నమెంట్ లారీ కాదు, రైతుల లారీలకు పైసలు కట్టాలి. లోడ్ ఎక్కించేటప్పుడు అమాలోళ్ళకు ఒక్కొక్క బత్తకి 50 రూపాయలట. తర్వాత ఆ లారీ ఏదైతే ఐకేపీ సెంటర్ పోతే ఐకేపీ సెంటర్ కాడ లారీలు మొత్తం కూడా లైన్లో ఉంటాయి. ఆ లోడ్ దించడానికి 2 రోజులు పడతాట. 2 రోజుల కిరాయి కూడా రైతులు కట్టుకున్నట. ఆ బత్తాలు దించుతారు కదా, దించేటోళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలట. దించేటోళ్ళకి 50 రూపాయలు, అమాలి ఎక్కించేటోళ్ళకి 50, దించేటోళ్ళకి 50. తర్వాత అక్కడ దళారీలు ఉంటారు కదా, వడ్లు కొనుగోలు చేసేటోళ్ళు, వాళ్ళు 3 కిలోలు 4 కిలోలు ఇష్టం ఉన్నట్టు కడిగేస్తున్నట. రైతు ఎంత లాసు. ఇవన్నీ కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఇవన్నీ కేసీఆర్ చెప్పబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. కేసీఆర్ జనాలకు వాస్తవాలు నిజాలు చెప్పబోతున్నాడట. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? కేసీఆర్ గ్రౌండ్లో తిరగడం ఒకటి, కేటీఆర్ పాదయాత్ర ఉంది. కేటీఆర్ నియోజకవర్గాలలో, జిల్లాలలో, మండలాలలో, గూడాలలో, పల్లెటూర్లలో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. కేటీఆర్ గ్రౌండ్లో తిరగబోతున్నాడు. కానీ కేసీఆర్ కాన్స్టెంట్గా ముందుకు పోతున్నాడు. మామూలు కాన్స్టెంట్ కాదు, ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తున్నాడు. కానీ అది అద్భుతమైన రాజకీయమే. కేటీఆర్ ఏమో మొత్తం పల్లెటూర్లలో తిరుగుతాడు, కేటీఆర్ మొత్తం పాదయాత్ర చేస్తాడు, మొత్తం అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు. కేసీఆర్ ఏమో బస్సు యాత్ర. ఎంత గమ్మత్తున చూడదు కథ. అంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బలం పెంచడానికి, బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్లో గట్టిగా చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు.